హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, హెచ్ఐవి పాజిటివ్తో ఉన్నవాళ్ళు లేదా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆయుర్వేదంలో ఏదైనా చికిత్స ఉంటుందా, పూర్తిగా ఎయిడ్స్ని మనము కంట్రోల్ చేయవచ్చా, లేదా పూర్తిగా హెచ్ఐవి పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి రావచ్చా అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. వాస్తవంగా దీనికి ఎలాంటి మందులు లేకపోయినప్పటికీ మనము హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పటికీ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఆరోగ్యవంతంగా మనం ఉండవచ్చు. సో భయపడవలసిన అవసరాలు అయితే లేవు. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా మందిలో కొంతమందికి ఈ సమస్య బాధలు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది హెచ్ఐవి అనేది. కాకపోయినా కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల దీనికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. హెచ్ఐవి పాజిటివ్ వచ్చినా కానీ చాలా మంది భయపడిపోయి బెంబలెత్తిపోయి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని వాటంతట వాళ్ళే తగ్గించుకుంటున్నారు. సో హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఇది మొండి వ్యాధే, కాదనడానికి ఏమీ లేదు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి చనిపోయే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా రకాల మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. నిండు నూరేళ్ళు హ్యాపీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ హ్యాపీ లైఫ్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అండ్ ఈ జనరేషన్లో హెచ్ఐవి తోటి చనిపోయిన వారి శాతము 1కి పడిపోయింది సుమారుగా. సో కాబట్టి హెచ్ఐవి రాగానే ముందుగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు హెచ్ఐవి పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే మన ఇమ్యూనిటీ, ఆ వైరస్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గడం వల్లనే ఈ హెచ్ఐవి పాజిటివ్ అనేది రావడం అనేది జరుగుతుంది. హెచ్ఐవి పాజిటివ్ రాగానే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క రోగ నిరోధక శక్తిని మీరు టెస్ట్ చేయించుకోండి. CD4, CD8 కౌంటర్ టెస్ట్ చేయించుకోవాలి. దీనిని పెంచుకోవడానికి చాలా రకాలైనటువంటి ఔషధాలు ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా దీనిలో ఎక్కువగా మనకు ఉపయోగపడేది నేలవేము చూర్ణము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ చాలా వరకు కూడా CD4 అండ్ CD8 కౌంట్ని పెంచడానికి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు ప్రతిరోజు ఉదయం ఒక చెంచా మోతాదులో అశ్వగంధ చూర్ణాన్ని పాలలో కనుక తీసుకుంటూ ఉంటే ఇది నరాలకు మంచి బలాన్ని, ఇమ్యూనిటీని అందించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అశ్వగంధ అరిష్ట కానీ, అశ్వగంధ చూర్ణం కానీ, అశ్వగంధ లేహ్యం కానివ్వండి, అశ్వగంధ సిరప్ కానివ్వండి, వీటిలో ఏదైనా సరే రెగ్యులర్గా వాడండి, చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అండ్ అంతేకాకుండా శుద్ధ అశ్వగంధ మరింత మేలు చేస్తుంది. శుద్ధ అశ్వగంధ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా వీడియోలు కూడా చెప్పాము, చాలా మంది కూడా తెప్పించుకున్నాం మన దగ్గర నుంచి. సో శుద్ధ అశ్వగంధ అనేది చాలా అద్భుతమైన ఫలితం. ఇది ఎలాంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకైనా ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాల బలహీనతలకు, లైంగిక సమస్యలకు, ఇలాంటి మొంటి వ్యాధులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా దీంతో పాటుగా అతిబల, పొడపత్రి, అదేవిధంగా దీంతో పాటుగా మనం ఎక్కువగా ఉపయోగించేది పల్లేరు, నేలతాడి, తిప్పతీగ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. వీటితో పాటు పిప్పలి కూడా చాలా అద్భుతమైన ఫలితం. వీటన్నిటి కలుపుకొని కూడా మనం చూర్ణం తయారు చేసుకోవచ్చు వీటన్నిటితో పాటుగా. సో ఇలా కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు కూడా మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. అండ్ సిద్ధమగ్రధ్వజం చాలా ఎక్సలెంట్ ఫలితాలు అందిస్తుంది. గోల్డ్ అండ్ పాల్ కాంబినేషన్ వస్తుంది. సిద్ధమగ్రధ్వజం మాత్రం ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా పూర్ణచంద్ర రస, ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. అండ్ అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, అదేవిధంగా పల్లేరు, ఈ 5టిని సమభాగాలుగా కలుపుకొని, అంటే 50 గ్రామ్స్ తెచ్చుకుంటే, లేదంటే 100 గ్రామ్స్ తెచ్చుకుంటే దీనిలో 1 తులము స్వర్ణ భస్వాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ స్వర్ణ భస్వాన్ని, అదేవిధంగా దీంతో పాటుగా వీలైతే మీరు రజత భస్వాన్ని తెచ్చుకోగలము, పెట్టుకోగలము అని అనుకుంటే హీరాభస్వం అయితే ఓన్లీ 1/2 గ్రామ్ సరిపోతుంది. వీటిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట కనుక మీరు పాలతో తీసుకుంటే మీ CD4 కౌంట్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. మీకు కొన్ని సంవత్సరాల వరకు మీరు మీ లైఫ్ని హ్యాపీగా కొనసాగించవచ్చు. టెన్షన్స్ పెట్టుకోకుండా మంచి ప్రశాంతమైన నిద్ర తీసుకోవాలి, కంపల్సరీ పడుకోవాలి. అండ్ యోగా, మెడిటేషన్, ధ్యానం చేస్తూ సెక్స్కు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అని అనుకునే వాళ్ళు సేఫ్టీ ఉపయోగించుకోవచ్చు. బ్లీడింగ్స్ కానివ్వండి, ఏదైనా కట్ అయిన వాటి కానివ్వండి, ఇలాంటి వాటి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇలా తప్పించి వేరే విధంగా మనకు ఒకరి నుంచి ఒకరికి ఎయిడ్స్ వచ్చే అవకాశం అయితే లాలజలం ద్వారా కానివ్వండి, మరే ఇతర రసాల ద్వారా కానివ్వండి, ఇది వ్యాప్తి చెందే అవకాశం అయితే లేదు. ఓన్లీ బ్లడ్ టు బ్లడ్, ఒక బ్లడ్ ఇంకొక బ్లడ్కు తాకి అక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే అది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే స్త్రీతోటి వితౌట్ సేఫ్టీతో కలిసినా కూడా చాలా వరకు రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన స్త్రీతో ఎవరైనా మగవాళ్ళు కలిసినా కూడా కేవలం అంటే బ్లీడింగ్ ఎక్కడ లేకుండా సేఫ్టీగా ఉన్నట్లయితే కనుక, వాళ్ళు హెల్తీగా ఉన్నట్లయితే హెచ్ఐవి పాజిటివ్ రావడానికి కూడా జస్ట్ ఒక 1% అవకాశం కూడా ఉంటుంది. అంతేకన్నా కానీ
కానీ ఎక్కువ కాదు. చాలా మంది ఏమంటే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న ఆడవాళ్ళతో కలవంగానే హెచ్ఐవి వస్తుందని అనుకుంటారు, బట్ అది చాలా తక్కువ పాజిటివ్ అంటే పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మెయిన్గా బ్లీడింగ్స్ అంటే రక్తం నుంచి బ్లీడింగ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పెదవులలో ఏదైనా పగిలి బ్లీడ్ అవుతున్నాయి, పగుళ్ళు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకు కూడా పగుళ్ళు ఉన్నాయి, బ్లీడింగ్ ఉంది అనుకోండి, లిప్ కిస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో ఆ విధంగా హెచ్ఐవి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒకరి రక్తం ఒకరికి ఇవ్వడం, ఒకరి ఇంజెక్షన్స్ ఇంకొకరికి ఉపయోగించడం, ఇలా చిన్న చిన్న వాటి వల్ల కూడా ఈ హెచ్ఐవి పాజిటివ్స్ వచ్చే అవకాశం అనేది చాలా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన విధంగా ఈ మెడిసిన్స్ ని, ఈ బస్వాలను, స్వర్ణ బస్వం చాలా 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 పవర్ఫుల్ అండి. నేను ఎంతో మందికి స్వర్ణ బస్వాలు ఇచ్చాను, చాలా మంది చాలా అద్భుతమైనటువంటి రికవరీస్ పొందడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ హెచ్ఐవి పాజిటివ్ దీని నుంచి కాదు, లైంగిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు నాగా చాలా మంది వాడుతూ ఉంటారు ఈ స్వర్ణ బస్వాలను. సో అలాంటి వారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అది చాలా అంత ఎనర్జీని, అంత ఇమ్యూనిటీని వస్తుంది అండ్ బాడీని కూడా మంచిగా నార్మల్గా న్యూట్రలైజ్ చేయడానికి ఈ స్వర్ణ బస్వాలు చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడతాయి. సో మీరు కూడా తెచ్చుకోవచ్చు, నేను చెప్పిన ఏవైనా మీరు ఆయుర్వేద షాప్ లో కూడా నేరుగా తెచ్చుకొని కూడా మీరు వాడుకోవచ్చు. ఇంత దూరం రాలేని వాళ్ళు, తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు, తెప్పించుకోలేని వాళ్ళు ఎవరైనా మీరు ఓన్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, మైండ్ సెట్ కానివ్వండి, మీరు హెల్త్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మీరు లైఫ్ టైం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా 100 years బతుకుతారు. సో దీనిలో ఎలాంటి డౌట్ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ కూడా వస్తున్నాయని తెలిసింది, బట్ అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. బట్ గవర్నమెంట్ కూడా చాలా వరకు చాలా మందికి కూడా ఫ్రీగానే ఈ మెడిసిన్ కూడా అందిస్తుంది. అండ్ మీరు కూడా ఇలాంటి వాటితో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏదైనా ఫర్దర్ గా కావాలి అనుకుంటే నేను వాళ్ళకి సజెషన్ కూడా ఇస్తాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరైనా అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.